హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, లో మనము ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే సిహెచ్ఎల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మే 9 నుంచి అయితే ఆన్లైన్ కూడా స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటని చెప్తాను. దాదాపుగా ఇక్కడ మీరు చూసుకుంటే 1600 వేకెన్సీ అనేవి ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే జూన్ 8 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ మీరు ఫీజు పేమెంట్ అనేది జూన్ 10 వరకు అయితే మీరు ఫీజు పేమెంట్ కూడా చేయొచ్చండి. లాస్ట్ వరకు అనేది టైర్ 1 ఎగ్జామ్ అనేది ఆగస్టులో అయితే ఉంటుందని చూపించడం అయితే జరిగింది. టైర్ 2 అనేది వాళ్ళ తర్వాత అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీరు ఏదైనా రాంగ్గా ఫిలప్ చేస్తే ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవడానికి మీకు టైం అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే దానికి అనేది ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అందుకే అప్లై చేసేటప్పుడు అయితే మీరు జాగ్రత్త ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై అనేది చేస్తాను. మీరు అదేవిధంగా అయితే మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు. మీరు ఏది తప్పు దొరకకుండా మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు మీ మొబైల్ ఫోన్లో అనేది. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, నెక్స్ట్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రావాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ అని ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే మీరు వస్తారు. అంటే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిగతా మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఉంటుందండి. అది చూసి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడైతే ఫస్ట్ అని చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అయితే పాస్వర్డ్ ఇస్తారు కదండి. ఆ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు CHSL అని ఇక్కడ చూసుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఎలా అప్లై అనేది చేసుకోవాలని ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది దీనిపైన అనేది. అండ్ గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసినవి చూపిస్తుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ అయితే మీరు కంపల్సరీగా చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీస్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్ అయితే మీరు కంపల్సరీగా చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే CBT ఎగ్జామ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో ఇక్కడ రాయాలనుకుంటున్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే తెలుగులో కూడా ఇవ్వడం అయితే జరిగింది. అందుకే మీరు తెలుగులో రాయాలనుకుంటే తెలుగులో ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మరోసారి అయితే మీరు వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మరోసారి అయితే మీరు తెలుగు అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు హిందీలో లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఇక్కడ టైప్ అనేది చేయగలరు టైపింగ్ టెస్ట్ అనేది. కాబట్టి మీరు దేంట్లో టైప్ చేస్తారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరోసారి అయితే మీరు వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతిదీ 2 టైమ్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉందా లేదా అని మీరు నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. DEO డిపార్ట్మెంట్లో మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఇంటర్ అనేది మీ దగ్గర సైన్స్ గ్రూప్ నుంచి పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఉంటేనే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎస్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు మిగతా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా నో అని ఇస్తే ఇవన్నీ స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. మరి ఫిలప్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్షన్ కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఏ టైప్ అనేది ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందో ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు ఏజ్ రిలాక్షన్ వద్దు అనుకుంటే ఇక్కడ నో పైన ఇస్తే సరిపోతుంది. ఇది స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో అనేది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత డీటెయిల్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ స్టాండర్డా లేదా ఈక్వలెంట్ ఆఫ్ ఇంటర్ స్టాండర్డా అని ఇక్కడ అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఏదో ఒకటి అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే స్టేటస్ అనేది దగ్గర ఇక్కడ మీరు పాస్వర్డ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ప్రజెంట్ అనేది మీరు ఇప్పుడు ఇంటర్ అనేది సెకండ్ ఇయర్లో మీరు చదువుతున్న వాళ్ళైతే అపేరింగ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత పాసింగ్ ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ బోర్డ్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ స్టేట్ అనేది ఏ స్టేట్లో మీరు ఇక్కడ పాస్ అయ్యారో ఇంటర్ అనేది ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ బోర్డ్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు రూల్ నెంబర్ అని ఇవ్వండి. తర్వాత పర్సంటేజ్లో ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందో ఇక్కడైతే షో అనేది అవుతుంది. మీ CGPA ఫార్మేట్ అనేది అవసరం లేదు. ఒకవేళ CGPA ఫార్మేట్లో ఉంటే CGPA ఫార్మేట్లో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది జాబ్ ఆపర్చునిటీలో ఉంచాలన్నా లేదా అనేది ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఉంచాలంటే, లేకపోతే నో అని ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా చూస్ అనేది చేసుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది రీసెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అని చూసుకుంటే ఇక్కడ 10 to 20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సిజిపే కానీ జీపీజీ ఫార్మాట్లో కానీ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫోటో అనేది చూసుకుంటే 2023 February 9 తర్వాత దిగిన ఫోటో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది యాక్సెప్ట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. అందుకే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇక్కడ మీరు చదువుకోవాల్సి అయితే ఉంటుంది. అగ్రీ దగ్గర ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి ప్రివ్యూలో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే డూ యూ హ్యావ్ టు ఫిజికల్ లిమిట్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. నోటిఫికేషన్లో పారా నెంబర్ అనేది ఇక్కడ చూసుకుంటే 7.2 అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఇది సంబంధించింది. మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, వేరే వాళ్ళైతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫిల్అప్ చేసిన ప్రివ్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రివ్యూ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రివ్యూ అంతా ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే ఎడిట్ అండ్ మాడిఫైలో ఇక్కడ మీరు క్లిక్ అని చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ అయితే మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది చేయండి. అండ్ గైస్ ఇక్కడైతే మీరు చూసుకుంటే నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూపిస్తుంది. ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మరోసారి ఎడిట్ అనేది చేసుకోలేరు. అందుకే ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళకైతే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళైతే మీరు 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఓకే పైన మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఈజ్ రిసీవ్డ్ కెన్ నాట్ బి వెరిఫైడ్ అని వస్తుందండి. ఓకేనా ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత అయితే ఇలా అయితే మీరు బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పేమెంట్ అక్కడ చేయలేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చాయని మీరు పేమెంట్లో వెళ్ళి అయితే మీరు పేమెంట్ అనేది చేయొచ్చండి. అదేవిధంగా మీరు పేమెంట్ చేశారో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ పేమెంట్ స్టేటస్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇలా అయితే మీరు సింపుల్గా అనేది అప్లికేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.